హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రవి ఆర్మీ కట్స్. ఎస్ఎస్సి నుంచి మనకు ఎంటీఎస్ హవల్దార్ నోటిఫికేషన్ అయితే రావటం జరిగింది. ఈ నోటిఫికేషన్కి 10th క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి మేల్ అండ్ ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే మీరు ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఎంటీఎస్ అండ్ హవల్దార్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అప్లికేషన్ స్టార్టింగ్ డేట్స్ వచ్చేసి జూన్ 27, 2024 నుంచి జూలై 31, 2024 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు పేమెంట్ చేసుకోవటానికి ఆగస్టు 1 వరకు అయితే ఇచ్చాడు. అలాగే మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే అవి ఎడిట్ చేసుకోవటానికి ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వటం జరిగింది. ఆగస్టు 16వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అయితే ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఈ 2 డేస్ మాత్రమే ఉంటుంది. సో మీరు అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఎడిట్ ఆప్షన్లో మీరు పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. పేమెంట్ చేస్తేనే మీకు ఎడిట్ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. అలాగే ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి 2024 అక్టోబర్ ఆర్ నవంబర్లో అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. అలానే నోటిఫికేషన్కి వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎంటీఎస్కి వచ్చేసి 4887 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. హవల్దార్ అండ్ సిబిఎన్కి 3439 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఓవరాల్గా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు వచ్చేసి 8328 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కేవలం టెంటేటివ్ పోస్టులు మాత్రమే. ఈ పోస్టులు అనేవి పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. ఈ నోటిఫికేషన్కి ఇండియా సిటిజన్ అయిన మెయిల్ అండ్ ఫీమేల్ ప్రతి ఒక్కరైతే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఆగస్టు 1, 2024కి మీ ఏజ్ అయితే కౌంట్ అయితే చేస్తారు. ఎవరైతే ఎంటీఎస్ పోస్టులకు అప్లై చేస్తారో వీళ్ళు 18-25 సంవత్సరాలు ఉన్న యూఆర్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎస్సీ, ఎస్టీ వాళ్ళు వచ్చేసి 18-30 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. అలానే ఓబీసీ వాళ్ళు వచ్చేసి 18-28 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు ఎంటీఎస్ పోస్టులకు. నెక్స్ట్ వచ్చేసి హవల్దార్ పోస్టులకు 18-27 సంవత్సరాలు ఉన్న యూఆర్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 18-32 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. అలానే ఓబీసీ వాళ్ళు వచ్చేసి 18-30 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరైతే ఈ హవల్దార్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సో ఏజ్ లిమిట్ ఉన్న ప్రతి ఒక్కరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆగస్టు 1, 2024 కల్లా మీరు 10th క్లాస్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ అయితే పెట్టడం జరిగింది. ఈ పేమెంట్ కూడా యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, మెయిల్ వాళ్ళు మాత్రమే ఈ ఫీ చెల్లించవలసి ఉంటుంది. ఉమెన్స్ కేటగిరీ వాళ్ళు, అలానే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు వీళ్ళు అయితే ఎటువంటి ఫీ చెల్లించవలసిన పని లేదు. ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ముందుగా ఎంటీఎస్కి, హవల్దార్కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ అనేది మీరు అప్లై చేసుకునేటప్పుడు ఎగ్జామ్ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ లాంగ్వేజ్లో మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. సపోజ్ మీకు ఇప్పుడు ఎగ్జామ్ తెలుగులో కూడా ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎగ్జామ్ అనేది తెలుగులో ఉంటుంది. ఒకవేళ మీరు తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోకపోతే ఇంగ్లీష్ ఆర్ హిందీలో అయితే మీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇంకా ఎగ్జామ్ సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఇక్కడ సెషన్ 1, సెషన్ 2 అని 2 అయితే ఉంటాయి. ఈ సెషన్ 1, సెషన్ 2 కూడా 2 అయితే ఒకే ఎగ్జామ్లో ఉంటాయి. సెషన్ 1లో వచ్చేసి న్యూమరికల్, మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి 20 క్వశ్చన్లు అయితే ఉంటాయి. 20 క్వశ్చన్లకి 60 మార్కులు, అంటే ఒక్కో క్వశ్చన్కి 3 మార్కులు అయితే ఇవ్వటం జరుగుతుంది. తర్వాత రీజనింగ్ ఎబిలిటీ నుంచి 20 క్వశ్చన్స్ ఉంటాయి 60 మార్కులకి అయితే. సెషన్ 1కు 45 నిమిషాలు టైం అయితే ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ సెషన్ 2లా జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు 75 మార్కులకు, అలానే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్లు 75 మార్కులకు ఉంటాయి. ఈ సెషన్ 2 కూడా 45 నిమిషాలు అయితే టైం ఇవ్వటం జరుగుతుంది ఎగ్జామ్ రాయడానికి. అయితే మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా పెట్టడం జరిగింది. ఈ నెగిటివ్ మార్కింగ్ సెషన్ 1లో అయితే లేదు. సెషన్ 2లో ఏవైతే క్వశ్చన్స్ పెడతావో వాటికైతే ఉంటాయి. అయితే ఒక క్వశ్చన్ తప్పు అయితే 1 మార్క్ అనేది పోతుంది. అంటే సెషన్ 1లో నువ్వు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినా కానీ ఏం కాదు, కానీ సెషన్ 2లో నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి సెషన్ 2లో తెలిసినవి మాత్రమే పెట్టాలి. సో ఒక్క క్వశ్చన్ తప్పు అయితే 1 మార్క్ పోతుంది కాబట్టి
తెలిసినవి మాత్రమే చూసుకొని అటెంప్ట్ చేయండి. ఇంకా ఎగ్జామ్ సెంటర్స్ అనేవి మన తెలుగు స్టేట్‌లోనే ఉండటమైతే జరుగుతుంది. ఇంకా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫిజికల్ టెస్ట్ కూడా ఎవరైతే హవాల్దార్ పోస్టులకి అప్లై చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ ఫిజికల్ టెస్ట్‌లో వాకింగ్ అయితే ఉంటుంది. మెయిల్‌కి వచ్చేసి 1600 మీటర్లు 15 నిమిషాల్లో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫిమేల్స్‌కి వచ్చేసి 1 కేఎం 20 మినిట్స్‌లో అయితే కంప్లీట్ చేయాలి. వాకింగ్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఇంకా ఈ ఫిజికల్ టెస్ట్‌లో హైట్ వచ్చేసి మెయిల్ వాళ్ళు 157.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. చెస్ట్ వచ్చేసి 81 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. బ్రీతింగ్ తీసుకున్నప్పుడు 5 సెంటీమీటర్స్ అయితే ఎక్స్‌పెండ్ అయితే అవ్వాలి. ఇంకా ఫిమేల్ వాళ్ళకి హైట్ వచ్చేసి 152 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. వెయిట్ వచ్చేసి 48 కేజీస్ అయితే ఉండాలి. ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. దీని తర్వాత మీకు ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో, అందులో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళకైతే జాబ్ వచ్చినట్లు. ఈ నోటిఫికేషన్ అనేది అన్ని సార్లు రాదు కాబట్టి ప్రతి ఒక్కరైతే అప్లై చేయడానికైతే ట్రై చేయండి. సో, ఈ నోటిఫికేషన్ గురించి అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాననుకుంటున్నాను. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. అలానే ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసుకొని ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇంకా మీకు పర్సనల్‌గా ఏమన్నా డౌట్స్ అయితే ఉంటే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అయితే కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇవ్వటం జరుగుతుంది. సో, పర్సనల్‌గా ఎవరన్నా మెసేజ్ చేయాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి.